మల్కజ్గిరి నియోజకవర్గంలో ఈటల రాజేందర్ని బలపరచడానికి విజయ సంకల్ప రోడ్ షోని సక్సెస్ చేయడానికి మహిళలు కూడా వస్తున్నారు. అసలు నా లెక్క ప్రకారం మహిళలు రాకూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు, ఉచిత కరెంటు, మస్తు సదుపాయాలు ఇస్తున్నాం, రాహుల్ గెలిస్తే ₹1,00,000 ఇస్తా అని చెప్పిండ్రు. గన్ ఇస్తా అన్నాక కూడా వీళ్ళు సభకు ఎందుకు వచ్చిండ్రు అడుగుదాం. కాదండి, మీకు ఫ్రీ బస్ ఇస్తాను, ఫ్రీ కరెంట్ ఇస్తాను, 500 సిలిండర్ ఇస్తాను, 2,500 అకౌంట్లో ఇస్తా అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గెలిస్తే ₹1,00,000 ఇస్తా అన్నాడు. మళ్ళీ మీకు ఇక్కడ ఎందుకండి? అవునా, అవన్నీ వచ్చినాయా? నాకేం తెలుసు, మీరే చెప్పాలా. 100 రోజులు అయ్యింది, మాకు ఇప్పటి వరకు ఒక పథకం రాలేదు. ఫ్రీ బస్ అంటారా? దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ మగవాళ్ళని తాగుబోతుల్ని చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడవాళ్ళని తిరుగుబోతుల్ని చేసింది ఫ్రీ బస్ ఇచ్చి. అంతకు మించి జరిగింది ఏమీ లేదు. ఉచితంగా విద్య కావాలి, వైద్యం కావాలి, ప్రజల్లో తెలివితేటలు కావాలి. అవి వస్తే ఎక్కడ వీళ్ళని వద్దంటారో అని వాళ్ళు సోమరులను చేసేసి మందు ఇచ్చి పండుకోబెట్టడం. ఆ ప్రభుత్వం చేస్తే ఆడవాళ్ళకి ఆలోచించే టైం లేకుండా తిప్పి ఊళ్ళెంబడి తిప్పేసి వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ ఈ గవర్నమెంట్ చేస్తుంది. సరే, అది పక్కన పెట్టేసి రాహుల్ గాంధీ గెలిస్తే ₹1,00,000 ఇస్తా అంటాడు. మరి నమ్మచ్చా? ఇక నాయకులు చెప్పిండ్రు. మహిళలు ఉన్నారు ఎంతమంది రాష్ట్రంలో, అంతమందికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ బడ్జెట్ ఉందా? మామూలుగా జీతాలు ఇవ్వడానికే బడ్జెట్ లేని లెక్కలు తెలవకుండా మాటలు మాట్లాడేంత అజ్ఞానం అంటారా రాహుల్ గాంధీ? ఉన్నారు కదా వినేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తారు. ప్రజలకు తెలియాలి లెక్కలు, వాళ్ళకి తెలుసు లెక్కలు, వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళైన రోజులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అసలు మీరు ఫ్రీ బస్ వాడుకున్నారా? ఒకసారి కూడా వాడుకోలేదండి, అవసరం లేదనే ఊరుకున్నాం. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఫ్రీ బస్ వల్ల. ఈ 3 నెలల సంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అప్పుడు ఎట్లా ఉండేనో అట్లానే ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, ఇంకొంచెం పాడైపోయింది రాష్ట్రం అనిపిస్తుంది. ఈటల రాజేందర్కి మల్కజ్గిరిలో ఏం పని? ఈయన నాన్ లోకలు, ఇక్కడ ఎందుకు వచ్చిండు, ఇక్కడికి వచ్చినంత మాత్రాన గెలుస్తాడా, అవన్నీ ఉత్తదే అంటాడు. పోయినసారి ఎంపీ ఎవరుండే? రేవంత్ రెడ్డి. లోకలా కాదు కదా, కొడంగల్ ఓడిపోయి ఇక్కడికి వచ్చిండు. మరి ఎవరైనా ఎక్కడైనా నిలబడొచ్చు, ఇది ప్రజాస్వామ్య దేశం. వాళ్ళకి ఓటు హక్కు, వాళ్ళు నిలబడే హక్కు ఉంది, వాళ్ళు నిలబడతారు. ఎవరు ఎక్కడ నిలబడ్డామని కాదు, వాళ్ళు ఎంత పనిమంతులు అనేది చూడండి. ఈటల రాజేందర్ గారు ఎంతవరకు పనిచేస్తారో తెలుసు కాబట్టి మేము నమ్మినాము, అందుకే వచ్చినాం ఆయన కోసం. మోదీ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని చెప్తారు. మోదీ మళ్ళీ రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు? అసలు ఎందుకు రావద్దు? 10 ఏళ్ల కిందట దేశం పరిస్థితి ఏంటి, ఇవాళ దేశం పరిస్థితి ఏంటి? దేశాన్ని ఇన్ని రోజులు భారతదేశం అంటే ఎక్కడో మూలన పెట్టేవాళ్ళు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో పెట్టడానికి ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లో చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ. అలాంటి సిచ్యువేషన్ వదిలేసి నరేంద్ర మోడీని కాకుండా ఇంకెవరిని ఆలోచిస్తామండి మేము? రైట్, మీరు చెప్పండి. మాకు నరేంద్ర మోడీ రావాలనే ఉంది, అందుకనే ఈటల రాజేందర్ కూడా సపోర్ట్ చేయడానికి మేము ఎంత దూరమైనా వస్తాము, ఎక్కడి వరకైనా వస్తాము. మాకు ఫ్రీ పథకాలు వద్దు, ఏవి వద్దు. మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం చేస్తే చాలు. మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మాకు ఈ ఫ్రీ ఇచ్చినంత మాత్రమే వాళ్ళ ఇంట్లోకి ఏం పెట్టట్లేదు. ఈ విధంగా పెట్టి ఇంకో విధంగా వసూలు చేస్తారు. అంతేగాని ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరి ఇంట్లోకి పెట్టరు కదా. మాకు అవసరం లేదు, మాకు ఫ్రీగా అవసరమే లేదు. బస్సులు అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. గ్యాస్ అవసరం లేదు. ఎందుకు మీరు ఫ్రీగా ఇచ్చి మేము దేశాన్ని ఉద్ధరించండి, అంతే తప్పి మా పని చేసుకునే వాళ్ళని కూడా సోమరిపోతులను చేయడం అవసరమా మనుషులని? అందుకే మాకు నచ్చట్లేదు. మాకు నరేంద్ర మోడీ రావాలనే ఉంది, అందుకనే ఈటల రాజేందర్ కూడా సపోర్ట్ చేయడానికి మేము ఎంత దూరమైనా వస్తాము, ఎక్కడి వరకైనా వస్తాము. మాకు ఫ్రీ పథకాలు వద్దు, ఏవి వద్దు. మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం చేస్తే చాలు. మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మాకు ఈ ఫ్రీ ఇచ్చినంత మాత్రమే వాళ్ళ ఇంట్లోకి ఏం పెట్టట్లేదు. ఈ విధంగా పెట్టి ఇంకో విధంగా వసూలు చేస్తారు. అంతేగాని ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరి ఇంట్లోకి పెట్టరు కదా. మాకు అవసరం లేదు, మాకు ఫ్రీగా అవసరమే లేదు. బస్సులు అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. గ్యాస్ అవసరం లేదు. ఎందుకు మీరు ఫ్రీగా ఇచ్చి మేము దేశాన్ని ఉద్ధరించండి, అంతే తప్పి మా పని చేసుకునే వాళ్ళని కూడా సోమరిపోతులను చేయడం అవసరమా మనుషులని? అందుకే మాకు నచ్చట్లేదు. కావచ్చు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, అత్యధిక లోక్సభ సీట్లు గెలవకపోతే ఇక్కడ పథకాలు అమలు చేయడం కష్టము అని చెప్తున్నాడు. మరి ఇలా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే పథకాల అమలు కష్టం అని ముందే చెప్పా కదా, అంటే ఏం చేస్తారు? అట్లేం చెప్పలేదు కదా, అన్ని రాష్ట్రాలకు సమానమే కదా. ఇంతకు ముందు అంటే అట్లా చేయలేదు కాబట్టి ఆయనకు మోడీ వచ్చినా కూడా ఒక సీఎం ఆయనకు ఏమి విలువ ఇవ్వలేదు, ఒక కనీస మర్యాద కూడా తీసుకోలేదు. కాబట్టి అది వేరు, ఇప్పుడు వేరు కదా. అట్లేం ఉండదు, అన్ని రాష్ట్రాలకు సమానంగానే చూస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ గెలవకపోతే పథకాలు అమలు చేయలేమా? గెలిచిన తర్వాత కూడా అమలు చేయలేరు. అది వాళ్ళతో కానివి, ఊరే గాలి మాటలు ఇచ్చారు, వాటిని నిలబెట్టుకోవడం ఇంపాసిబుల్. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చూడండి, ఫ్రీ బస్సు ఉండదు, ఏది ఉండదు. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చూస్తున్నాం, సాలు మస్తు చూసినాం 100 రోజుల్లోనే. ఎవడిమ్మన్నాడు ఈ ఫ్రీ సర్వీసులని? మేము అడిగినామా? విద్యా వైద్యం ఇవ్వాల్సినవి వదిలిపెట్టేసి ఇప్పుడు ఈటల రాజేందర్ లోకలా నాన్ లోకలా అని మాట్లాడతాడు. గీన మాత్రం గతంలో మల్కజ్గిరిలో పోటీ చేసినప్పుడు లోకలా అని మహిళలు అంటారు. నన్ను మాత్రం ఎవరు అనొద్దు. ఇంకా కొంతమంది అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం.